నువ్వు చెప్పేది నిజమే ఇస్మాయిల్, కానీ ఇంటి పత్రాలు కానీ పొలం పత్రాలు కానీ తాకట్టు పెట్టకుండా డబ్బు ఇవ్వడం ఖచ్చితంగా కుదరదు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టే మా అమ్మాయి పెళ్లి గ్రాండ్గా చేశానయ్యా. అమ్మాయి పెళ్లి జరిగి ఇప్పటికి 3 నెలలు అయిందండి. నేను చెప్పిన ప్రకారం కట్నం ఇవ్వలేకపోయాను. మా అమ్మాయిని వాళ్ళు చిత్రహింసలు చేస్తున్నారండి. తను ఏమైనా చేసుకుంటుందేమో అని నాకు భయంగా ఉందండి. ఒక్కడి గుర్తుంచుకో, నువ్వు ఇవ్వనందువల్లే వాళ్ళు అలా చేస్తున్నారు. తప్పంతా నీదే కదా ఇస్మాయిల్. చెప్పిన టైంకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలి కదా. మరి నీ మాట నువ్వే నిలబెట్టుకోవడం లేదు, మరి నేనెలా ఇస్తాను చెప్పు? నా కొడుకు సంగతి నీకు తెలుసు కదా. పెళ్ళయిన తర్వాత మా కోడలు వాళ్ళ నాన్న డౌరీ ఏమీ ఇవ్వలేదు. 1, 2 కాదు, 80 లక్షలు. నేను 1 నెల చూశాను, 2 నెలలు చూశాను. ఆ తర్వాత నేను వెళ్ళి మర్యాదగా అడిగితే కోర్టుకు వెళ్ళు అంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 1 వారం తర్వాత వాళ్ళింట్లో గ్యాస్ స్టవ్ పేలింది, పిల్ల చచ్చిపోయింది. ఒక నిజం చెప్పనా, ఆ తర్వాత వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు, కానీ నన్నేమీ చెయ్యలేకపోయారు. నేనెవరు? నా కొడుకు మళ్ళీ పెళ్లి చేశాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు వాడి మామగారి కంపెనీకి చైర్మన్. ఎలా చూసుకున్నా ఆ కంపెనీకి వాడే కదా వారసుడు. ఈ లోకంలో డబ్బు చాలా ముఖ్యం ఇస్మాయిల్. సరే, నువ్వు ఎటువంటి పత్రాలు తాకట్టు పెట్టకుండా నేను నీకు డబ్బిచ్చే అవకాశం లేదు. అది నా బాబైనా సరే, నా కూతురైనా సరే. సరే, నువ్వు బయలుదేరు. ఏమే మరియా, ఇంటికి ఎవరో వచ్చారు, ఏదైనా ఇచ్చి పంపించు. నాకు బహ్రెయిన్లో ఉండే అన్నయ్య నంబర్ కావాలి. వాడు అప్పుగా ఎవ్వడికి డబ్బులు ఇవ్వడం లేదు. ఏదైనా నగలు పత్రాలు తాకట్టు పెడితే నేను ఇస్తాను డబ్బులు. ఆషిక్ని ఇంకో 2ని ఆఫ్ఘనిస్తాన్లో కిడ్నాప్ చేశారట. బహ్రెయిన్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోమని చెప్పాలి. అందుకే ఫోన్ నంబర్ కావాలి. మీరు నంబర్ ఇస్తారా? మరియా, ఈ రోజు ఉదయం మనం పేపర్లో చదివాం కదా. ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న వాళ్లలో ఒక తెలుగువాడితో కలిపి 3 ఇండియన్స్. అంటే నీ మొగుడు కథ కంచికే. ఇలా చూడండి యజమాని, మిమ్మల్ని నేను చాలా కాలం పాటు నాన్న అని పిలిచాను. ఈ ఊరి వాళ్ల కన్నీళ్లతో మీరు సంపాదించుకుని ఆ పాపంలో నాకు కూడా వాటా ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను అలా కాదు. అందరికీ మంచి చేసే ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. కష్టపడి సంపాదించే డబ్బుతోనే ఈ రోజు మేము తింటున్నాం. ఆ తృప్తి వేర్లేండి. అలా కష్టపడే వాళ్ళకి పౌరుషం ఎక్కువగానే ఉంటుంది. రామా, మనం వెళ్ళిపోదాం. ఎందుకు అనవసరంగా ఇతనితో మాట్లాడడం? లేదు రవి అన్న, వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అది కూడా ఈ ఇంట్లోనే ఉండి మాట్లాడాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? బాగా తెలుసు. బెన్స్ కార్లో దర్జాగా వెళ్తున్నప్పుడు ఈయన వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కడుపుమంట గురించి ఈయనకలా తెలుస్తుంది. నా మీద చేయి చేసుకున్నారు, లాకప్ లో పెట్టించేస్తాను. జామీన్ కూడా దొరకదు మీకు. పదమ్మా, మనం వెళ్దాం. నేను వదలండి అన్నయ్య. నేనేం చెప్పాలనుకున్నానో చెప్పే వెళ్తాను. కల్తీసారా వ్యాపారం చేసి మీ ఫ్రెండ్ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే కదా మీకు తప్పనిపిస్తోంది. మీరు ఎలా అనుకున్నా సంతోషమే. ఈ జైల్లోంచి బయటపడిన తర్వాతే నేను ప్రశాంతంగా బతుకుతున్నాను. ప్రేమంటే ఏంటో నాకు అర్థమైంది. మర్యాదగా ముందు ఇక్కడ నుంచి వెళ్ళవే. కుటుంబం పరువు తీసింది కాకుండా ఇక్కడికి వచ్చి అరుస్తున్నావా? ఇలా రావే. వాడు చచ్చాడన్న వార్త విన్న తర్వాత నా ఇంటి ముందు నేను టపాసులు కాలుస్తానే. ఇప్పుడు బయటికి పోవే. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా మీకు? అది తెలియాలి అంటే మా మావయ్య గారింటికి ఒకసారి రండి. మీకు చెప్పినా అర్థం కాదులే. మీరు టపాసులు కాల్చి ఆ రోజున నాకు కూడా కలిపి కాల్చండి.
అమ్మా, నిజంగా నువ్వేనా నన్ను కన్నావు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.